హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో ఎస్ఐ పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. వేకెన్సీస్ చూసుకుంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్లో 148 వేకెన్సీస్ ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్లో 14 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ మెన్స్ కి 3 వేకెన్సీస్ ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీ మెన్స్ కి 12 వేకెన్సీస్ ఉంది. సాలరీ చూసుకుంటే 42,300 నుంచి 1,15,270 రూపీస్ పే చేయడం జరుగుతుంది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ కి 44 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ 42,300 నుంచి 1,15,270 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కి 39 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ చూసుకుంటే 38,890 రూపీస్ నుంచి 1,12,510 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ జైలర్ మెన్స్ కి 14 వేకెన్సీస్ ఉంది. ఉమెన్స్ కి 1 వేకెన్సీ ఉంది. సాలరీ చూసుకుంటే 38,890 రూపీస్ నుంచి 1,12,510 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. టోటల్ గా 275 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫీజు అనేది ఎంత మెన్షన్ చేయలేదు. కాకపోతే ఓసీ, బీసీ, జనరల్ క్యాండిడేట్స్ కి ఎంత ఫీజు ఉంటుందో టోటల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి కన్సెషన్ ఫీజు అనేది ఉంటుంది. అంటే నార్మల్ వాళ్ళకి 500 ఉంటే వీళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఆన్లైన్ లో అప్లై చేసే ముందు ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ని రెడీగా పెట్టుకో ఉండాలి. ఎస్సీ క్యాండిడేట్స్ కి ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ లో మీ ఏ గ్రూప్ కి చెందింటారో క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. 1 ఏప్రిల్ 2026 తర్వాత ఇష్యూ చేసిన నాన్ క్రిమినల్ ఏఏ సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ మినిస్ట్రియల్, చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ వీళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ పార్ట్ 1 ఫిల్అప్ చేసేటప్పుడు సో మీ యొక్క మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారో చెక్ చేసుకోండి. మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఒకే ఫైల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ వన్ ఫైల్లో మెర్జ్ చేసుకొని లైక్ మీ ఫోటో ఇక్కడ ఉంటే సిగ్నేచర్ కింద ఉండాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫోటో అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలంటే మీ యొక్క అప్లికేషన్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫైల్ సైజ్ చూసుకుంటే 30 KB నుంచి 100 KB లోపు ఉండాలి. అండ్ ఓన్లీ జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. ఇంకా అదర్ ఫార్మాట్ లో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా సిస్టమ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ అగ్రీ పైన క్లిక్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాతనే అగ్రీ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ లో డిక్లరేషన్ చదివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగ్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఇది కూడా ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లో. పార్ట్ 2 చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే పార్ట్ 2 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ యొక్క వెబ్సైట్ లో మాత్రమే. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే క్యాండిడేట్స్ ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెయిల్ అనేది ఇన్బాక్స్ లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇన్బాక్స్ లో లేకపోతే స్పామ్ ఫోల్డర్ లో చెక్ చేయండి. పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్ షీట్, డిగ్రీ మార్క్ షీట్, ఎస్సీ క్యాండిడేట్స్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. 1 ఏప్రిల్ 2026 తర్వాత ఇష్యూ చేసిన నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లోకల్ షెడ్యూల్డ్ ట్రైబల్ సర్టిఫికేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎన్సీసీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. స్పెషల్ రిజర్వేషన్ ఎవరు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు అప్లికేషన్ పార్ట్ 1 లాస్ట్ డేట్ కి విత్ ఇన్ 1 year లో రిటైర్డ్ అవుతారంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళైతే డిశ్చార్జ్ బుక్ కానీ పీపీఓ కానీ సబ్మిట్ చేయాలి. లోకల్ క్యాండిడేట్స్ గా క్లెయిమ్ చేసుకోవాలంటే స్టడీ కానీ, బోనాఫైడ్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి. ఎంఎస్పీ రిజర్వేషన్ కోసం ఎంఎస్పీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జెండర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఈ పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఈ పోస్ట్ కోడ్లకి ఓన్లీ మెన్స్ మాత్రమే ఎలిజిబుల్. ఈ పోస్టులకి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ వాళ్ళకి 1 జూలై 2026 కి 21 years నుంచి 25 years లోపు ఉండాలి. యాజ్ పర్ న్యూ జియో ప్రకారము 5 years అయితే ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. అంటే 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 5 years వరకు ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయరు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 years వరకు ఉంటుంది. అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టెడ్ గా మినిమం 6 months వర్క్ చేసిన వాళ్ళకి 3 years వరకు ఉంటుంది. అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years వరకు యాడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 29 జూలై 2026 కి ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గుర్తింపు ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ లో ఐసైట్ చూసుకుంటే డిస్టెన్స్ విజన్ వచ్చి రైట్ సైడ్
6/6 ఉండాలి. లెఫ్ట్ సైడ్ 6/6 ఉండాలి. నియర్ విజన్ 0/5 ఉండాలి. లెఫ్ట్ సైడ్ 0/5 ఉండాలి. ఖచ్చితంగా 2 ఐస్ అనేది ఫుల్ ఫీల్డ్ విజన్ ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ప్రిలిమినరీ టెస్ట్ కి 1 పేపర్ ఉంటుంది. డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. సబ్జెక్ట్ చూసుకుంటే అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటుంది. టోటల్ గా 200 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 30% వచ్చిండాలి. బీసీ క్యాండిడేట్స్ కి 25% వచ్చిండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 20% వచ్చిండాలి. ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1600 మీటర్స్, 800 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ ఉంటుంది. 1600 మీటర్స్ అనేది మెన్స్ కు ఉంటుంది. 7 మినిట్స్ 15 సెకండ్స్ లో పరిగెత్తాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 9 మినిట్స్ 30 సెకండ్స్ లో పరిగెత్తాలి. ఉమెన్స్ క్యాండిడేట్స్ కి 800 మీటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 మినిట్స్ 20 సెకండ్స్ లో పరిగెత్తాలి. రన్నింగ్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్ లో వాళ్ళకి మెన్స్ కి 167.6 హైట్ ఉండాలి. ఈ పోస్టులకి ఉమెన్స్ కి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇందులో ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ వాళ్ళకి ఏజెన్సీ ఏరియాలో అబో రీజనల్ ట్రైబ్స్ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులకి మెన్స్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఈ పోస్టులకి ఉమెన్స్ కి 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫిజికల్ మెజర్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి లాంగ్ జంప్, షార్ట్ పుట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ జంప్ చూసుకుంటే మెన్స్ కి ఈ పోస్ట్ లో వాళ్ళకి జనరల్ లో 4 మీటర్స్ జంప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్ 3.50 మీటర్స్ జంప్ చేయాలి. ఈ పోస్టులకి ఉమెన్స్ క్యాండిడేట్స్ కి 2.50 మీటర్స్ జంప్ చేయాలి. షార్ట్ పుట్ చూసుకుంటే మెన్స్ కి 7.26 కేజీస్ ఉంటుంది. ఉమెన్స్ కి 4 కేజీస్ ఉంటుంది. మెన్స్ కి జనరల్ వాళ్ళు 6 మీటర్స్ వేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్ 6 మీటర్స్ వేయాలి. ఉమెన్స్ క్యాండిడేట్స్ 4 మీటర్స్ వేయాలి. ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ 4 పేపర్స్ ఉంటుంది. ఈచ్ పేపర్ కి 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. పేపర్ 1 లో ఇంగ్లీష్ ఉంటుంది. పార్ట్ ఏ లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. పార్ట్ బి లో డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది 75 మార్క్స్ కి. మాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 లో తెలుగు కానీ ఉర్దూ కానీ ఉంటుంది. క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ప్రిఫరబుల్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ ఏ లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది 25 మార్క్స్ కి. పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది 75 మార్క్స్ కి. పేపర్ 3 లో అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 200 క్వశ్చన్స్ ఉంటుంది. ఈ పోస్ట్ లో వాళ్ళకి 200 మార్క్స్ ఉంటుంది. ఈ పోస్ట్ లో వాళ్ళకి 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 4 లో జనరల్ స్టడీస్ కి 200 క్వశ్చన్స్ ఉంటుంది. ఈ పోస్ట్ లో వాళ్ళకి 200 మార్క్స్ ఉంటుంది. ఈ పోస్ట్ లో వాళ్ళకి 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% వచ్చిండాలి. బీసీ క్యాండిడేట్స్ కి 35% వచ్చిండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 30% వచ్చిండాలి. పిఎంటీ, పీఈటీ టెస్ట్ అనేది ఏ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేయరు కాబట్టి సో క్యాండిడేట్స్ ఆ యొక్క డేట్స్ లో అవైలబిలిటీలో ఉండేదానికి ట్రై చేయండి. మెరిట్ క్యాండిడేట్స్ కి 2 ఆర్ మోర్ పర్సన్స్ కి ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే ఫస్ట్ ఎవరు జన్మించింటారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి. అలాంగ్ విత్ 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ తో. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్స్ కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కి మిస్ మ్యాచ్ వచ్చినట్లయితే కూడా క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేయడం గానీ డిస్క్వాలిఫై చేయడం గానీ జరుగుతుంది. రన్నింగ్ ఈవెంట్ టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మెన్స్ క్యాండిడేట్స్ కి ఈ పోస్టులకి 1600 మీటర్స్ రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 4 మినిట్స్ 15 సెకండ్స్ లో పరిగెత్తిన వాళ్ళకి 100 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 మినిట్స్ 16 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 35 సెకండ్స్ లోపల పరిగెత్తిన వాళ్ళకి 95 మార్క్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఉమెన్ క్యాండిడేట్స్ కి 800 మీటర్స్ వాళ్ళకి 3 మినిట్స్ 5 సెకండ్స్ లో పరిగెత్తిన వాళ్ళకి 100 మార్క్స్, 3 మినిట్స్ 6 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ 20 సెకండ్స్ లోపల పరిగెత్తిన వాళ్ళకి 95 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క టైం డ్యూరేషన్ బట్టి మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ టెస్ట్ సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ లో నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, డిస్టెన్స్ అండ్ టైమ్, క్లాక్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్. సో ఈ టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ నుంచి వర్బల్, నాన్ వర్బల్, అనలాగీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పాటియల్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ స్టడీస్ ఉంటుంది 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే పేపర్ 1 లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది. యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కంప్రహెన్షన్, అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది 75 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. పార్ట్ 2 లో తెలుగు కానీ ఉర్దూ కానీ ఉంటుంది. సో క్యాండిడేట్స్ తెలుగు కానీ ఉర్దూ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో 50 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్ కి. డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది అండ్ అలాగే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది 75 మార్క్స్ కి. 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. పేపర్ 3 లో అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
పేపర్ 4లో జనరల్ స్టడీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వెషన్స్ ఉంటుంది. ఈ టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.